సూర్యాపేట చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ జెన్కో ఉద్యోగులు కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పులిచింతల జెన్కో కార్మికులు మాట్లాడుతూ తమని ఎటువంటి కారణం లేకుండా విధుల్లోంచి తొలగించారని, దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ జెన్కో ఉద్యోగులు కార్మికుల ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పులిచింతల జెన్కో కార్మికులు మాట్లాడుతూ తమని ఎటువంటి కారణం లేకుండా విధుల్లోంచి తొలగించారని, దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాల మాటలు దేవుడు ఎరుగరు, కానీ ఉన్న ఉద్యోగాలను తీసివేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగాలు తమకు వచ్చేదాకా ఏ పోరాటానికైనా సిద్ధమేనని ఉద్యోగులు కార్మికులు తెలియజేశారు. ఇప్పటికైనా జెన్కో అధికారులు కళ్ళు తెరిచి తమని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. పూర్తిగా జాన్కో యాజమాన్యం దీనికి బాధ్యత వహించే విధంగా, ఎందుకంటే ప్రాణమా ఉద్యోగమా అన్నట్టుగా మేము మా పోరాటం కొనసాగుతుంది. 2016లో మేము గత 16 నుంచి 18 సంవత్సరాలుగా ఈ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నాం. 2016 సంవత్సరంలో అందరికీ ఆర్టీజన్ ఇచ్చారు. అప్పుడు ఆ సమయంలో మా యూనిట్లు ఇంకా సిఓడి కాలేదన్నారు. 2018లో పూర్తిగా అవ్వడం జరిగింది. నాడు వచ్చినటువంటి సిఎండి గారు, డైరెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందరి సమక్షంలో మీకు ఆర్టీజన్ ఇస్తున్నామని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఇచ్చారు. తర్వాత కాలక్రమంలో ఇవ్వకపోతే మేము మరలా తిరిగి మా పోరాటం చేయగా ఆ రోజు మీకు ఆన్ ఫార్ విత్ ఆర్టిజన్ అనే ఒక ఆర్డర్ ఇచ్చి మీ సొసైటీకి ఫామ్ చేసి దానిలో ఆన్ ఫార్ విత్ ఆర్టిజన్ ఆర్డర్ ఇస్తున్నాం. రేళ్ల వారీగా మీకు జీతాలు వస్తాయి, మీకు ఆర్టిజన్ తో సమానంగా ఉంటుంది. కొన్ని కారణాలు ఉన్నాయి. 2-3 నెలల్లో బోర్డు మీటింగ్ అయిపోతుంది. సిఎండి గారు సంతకం పెట్టడమే అంతా ఫైనల్ అయిపోయింది. విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది. అన్ని రికార్డులు పరిశీలించడం కూడా అయిపోయింది. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా ప్రతి ఒక్కరూ మీ మీద ఎటువంటి రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ పరిశీలించాము. అన్నిటికీ మీరు అర్హులని తెలిసింది కాబట్టి ఈ రోజు మీకు ఆన్ ఫార్ విత్ ఆర్టిజన్ ఇస్తున్నాము. ఆన్ ఫార్ విత్ ఆర్టిజన్ అంటే ఆర్టిజన్ తో సమానంగా కొన్ని సమస్యల వల్ల ఇంకో 2-3 నెలల్లో మీకు ఆర్టిజన్ పూర్తిగా ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మేము ఇదే క్రమంలో కాలయాపన చేస్తూ ఉంటే కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని పిలిపించి మీరు కోర్టు కేసు విత్డ్రా చేస్తే వారంలో మీకు ఉద్యోగం ఇస్తామన్నారు. సరే, ఆశతో మమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి కోసం కోర్టు కేసు విత్డ్రా చేసుకున్నాం. తర్వాత కూడా కాలయాపన చేస్తూనే ఉన్నారు తప్ప ఉద్యోగం ఇవ్వలేదు. ఈలోపు ప్రభుత్వం మారిపోయింది. తర్వాత వచ్చినటువంటి యాజమాన్యం మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఎన్నోసార్లు తిరిగాం, ఎన్నోసార్లు మా బాధల్ని విన్నవించుకున్నాం, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. మనుషులు మారినా బోర్డు ఇచ్చిన హామీ మారుతుందా? కోర్టు కేసులు విత్డ్రా చేపించారు, న్యాయం జరగలేదు. అయితే ఇదే క్రమంలో ప్రతి సంవత్సరం అగ్రిమెంట్ రెన్యువల్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా మార్చితో అగ్రిమెంట్ అయిపోతే 1 నెల ఎక్స్టెండ్ ఇస్తున్నాం. అదే అగ్రిమెంట్ అంటే ఏప్రిల్ వరకు ఇచ్చారు. ఇంకా బోర్డు మీటింగ్ ఉంది. బోర్డు మీటింగ్ లో మీది ఫైనల్ కావాలి, ఫైనల్ అయిపోతుంది, అగ్రిమెంట్ వస్తుంది అన్నారు. సరే అని వెయిట్ చేస్తాం. ఈ లోపల సీఎల్ గా అగ్రిమెంట్ వేస్తే మేము ఫైట్ చేసాం. ఎందుకు మాకు సీఎల్ గా వేస్తున్నారు? ఎవరైనా జీతం పెంచుతారు కానీ జీతం తగ్గించే ప్రక్రియ చేస్తున్నారు ఏంటి? మా జీతం పూర్తిగా తగ్గిపోతుందని అడిగితే యాజమాన్యం 1-2 నెలలు ఓపిక పట్టండి, మీకు ఆర్టిజనే వస్తుంది అన్నట్టుగా మాకు చెప్పింది. ఈ లోపల మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై నెలలో మీకు అగ్రిమెంట్ రావడం లేదు అని చెప్పేసి మా బతుకులు రోడ్డున పడేశారు. ఈ రోజు మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామంటే దానికి పూర్తి బాధ్యత జెన్కో యాజమాన్యందే. ఎందుకంటే ఎన్నోసార్లు తిరిగాం, ఎన్నిసార్లు ప్రయత్నించాం. మాకొచ్చే చాలని జీతంతో మేము రోజు కనీసం నెలలో 7-8 సార్లు హైదరాబాద్ తిరగడమే సరిపోయింది. అంతటి పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు, రోడ్డును పడేశారు. కాబట్టి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. ఈ యాజమాన్యం మాకు పూర్తి స్థాయిలో ఆర్టిషన్ ఉద్యోగం కల్పించేదాకా ఈ ఆమరణ నిరాహార దీక్ష ఆగదు. ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి మా గోడు మీకు విన్నపించుకుంటున్నాం. మా యందు దయ ఉంచండి. మరి ఈ రోజు వరకు కూడా మేము బయటే ఉండి పోరాడుతున్నాం. 5వ తారీఖు నుండి మేము ఈ పోరాటంలో ఉన్నాం. మరి ఈరోజు 15వ తారీఖు నుండి నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. మా యందు దయ ఉంచండి. మాకు ఆర్టిస్ట్ని ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా ప్రాణం పోయినా సరే మా కుటుంబాల కోసం మేము త్యాగం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. మరి మా యందు దయ ఉంచండి. మా కుటుంబాల పోషణ కొరకే మేము ఇదంతా త్యాగం చేయాలని మా 12 మంది సభ్యులను కూర్చొని తీర్మానం చేసుకొని మేము ఈ విధంగా పోరాడుతున్నాం. మా పోరాటాన్ని ప్రభుత్వం వారైన మీరందరూ గ్రహించి మా యందు దయ చూపించి మాకు ఆర్టిస్ట్ని ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మా గోడు మీకు విన్నపించుకుంటున్నాం. మా యందు దయ ఉంచండి. మరి ఈ రోజుకి
రోజు వరకు కూడా మేము బయటే ఉండి పోరాడుతున్నాం. 5వ తారీఖు నుండి మేము ఈ పోరాటంలో ఉన్నాం. మరి ఈరోజు 15వ తారీఖు నుండి నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. మా యందు దయ ఉంచండి. మాకు ఆర్టిస్ట్ని ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా ప్రాణం పోయినా సరే మా కుటుంబాల కోసం మేము త్యాగం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం.